అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం భారత జాతికి నా హితవు స్వామి వివేకానంద అనే పుస్తకంలో మనవి శీర్షికలో ఉన్నటువంటి విశేషాలను గమనిద్దాం. ప్రస్తుతం దేశంలో నెలకొని ఉన్న స్థితిగతులను పరిశీలిస్తే పాశ్చాత్య సంస్కృతి నాగరికతను అనుకరిస్తూ యువత జీవిత లక్ష్యమేమిటో జీవన గమ్యమేమిటో తెలియక తమ శక్తియుక్తులను నిరుపయోగం చేసుకుంటూ నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు. యువత తమకంటూ ఒక ఆదర్శం లేకుండా కొట్టుమిట్టాడుతున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాలంటే వారికి ఒక మార్గదర్శక సందేశాన్ని ఇవ్వాలి, ఒక స్ఫూర్తిదాయక జీవితాన్ని చూపాలి. దేశ యువతలో ఆత్మవిశ్వాసాన్ని ఆత్మస్థైర్యాన్ని నింపి వారిని ప్రగతి పథంలో ముందుకు నడిపించి నవజాతి నిర్మాణానికి గట్టి పునాది వేయగల ఆశాజ్యోతి స్వామి వివేకానంద. వ్యక్తిని సమాజాన్ని ఆందోళన పరిచే సమస్యలకు పరిష్కారాన్ని చూపి నిద్రిస్తున్న యువశక్తిని మేల్కొలిపి కార్యోన్ముఖులను చేసే శక్తిని స్వామి వివేకానందుని పలుకులు అందిస్తాయి. యువతరానికంతటికీ ఆ మహనీయుని జీవిత సందేశాలు అందాలని ఈ సంక్షిప్తం సంకలనాన్ని వెలువరుస్తున్నాము. ప్రతి పేజీలోని దేదీప్యమానమైన స్వామీజీ పలుకులు కొంతమంది యువకులనైనా ఉత్తేజపరిచి వారు జాతి నిర్మాణానికి పాటుపడేటట్లు చేసిన మా ఈ ప్రయత్నం సఫలమైనట్లుగా భావిస్తాం. ప్రకాశకులు. ధన్యవాదములు.